ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. మన పనులన్నీ కూడా సఫలం అవ్వాలన్నది మనది ఒకటే ఒక టార్గెట్ ఉంటుంది. ఎప్పుడూ కూడా మనం చేసే దాని గురించి ఆలోచించేదానికన్నా సఫలం అవ్వాలి అన్న దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఒరిజినల్గా హిబ్రూ బైబిల్లో చూసినప్పుడు నుంచుము, కీప్ అన్న మాటకు చూసినప్పుడు పరిపూర్తిగా ఈ పక్క నుంచి ఆ పక్కకి తిప్పేయండి అని, కాయిన్లో ఈ సైడ్ నుంచి ఆ సైడ్ అన్నట్టు. నీ ఉద్దేశములు ఏవైనా కూడా పూర్తిగా ఇంకొక వైపు అంటే దేవుని పైకి ఉంచేయి అన్నటువంటి అర్థంతో ఈ వాక్యం రాయబడింది. నీ పనుల భారము యెహోవా మీద ఉంచాలి. మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటూ ఉంటాం, ప్రతి దానికి కూడా ఒక లెక్క రాస్తాం, ఖచ్చితంగా అది అవసరం. కానీ దేవుడికి ఎన్నో చెప్తాం, మన ప్రార్థనలు చేస్తూ ఉంటాము, ఎన్నో ఇంత లిస్టు చెప్తాం, కానీ పూర్తిగా ఆయనకి అధికారం అప్పగించము. మానవ రీతిగా ఇక్కడ మనం ఫెయిల్ అవుతున్నాం అన్నది ఈ వాక్యం ద్వారా దేవుడు గుర్తు చేస్తున్నాడు. నీ పనులు ఎటువంటివి అయినా, నీ ఉద్యోగమైనా, నీ కుటుంబమైనా, నీ వ్యాపారమైనా, నీ పరిచర్య అయినా, అది ఏ పని అయినా కూడా జరగడానికి అది చాలా కష్టంతో కూడుకున్న విషయం. ఎన్నో అడ్డంకులు, అవరోధాలు వస్తూ ఉంటాయి. దేవుని చిత్తం ఏమిటంటే మనస్ఫూర్తిగా చేయాలి, ఆజ్ఞలు కైకొనాలి, దేవుని మీద ఆధారపడాలి అనే దేవుని చిత్తమైనది. అప్పుడు మనకి ఎన్నో లాభాలు ఉన్నాయని కూడా దేవుని వాక్యంలో తెలియపరచబడుతుంది. మనకి సఫలత దొరుకుతుంది, మరియు కూడా సమాధానం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆందోళనలో సమాధానం దొరుకుతుంది, సమస్యల్లో కూడా మార్గం ఏర్పరచబడుతుంది. ఇవన్నీ కూడా వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. నీ పనుల భారము ఆయన మీద మోపినప్పుడు నెరవేరుతుంది. యేసుప్రభు కూడా ప్రార్థన చేస్తూ, నా చిత్తం కాదు, నాకు ప్రాబ్లం ఉంది, నాకు సమస్య ఉంది, అయినా కూడా నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరును గాక అని తండ్రికి తన ఇష్టాన్ని సమర్పించుకున్నాడు. దేవుడు మన పనులన్నీ, మన మార్గాలన్నీ సరళం చేయాలనుకుంటున్నాడు. కాబట్టి దేవునికి సమర్పించుకొని మన ప్రతి పనిలో కూడా విజయం పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా పనుల భారం ఎంతో భారమైనది ప్రభా. ఈ లోకంలో మేము ఎదుర్కొన్న ప్రతి సమస్యల్లో కూడా మేము ఎంత ప్రణాళికలు వేసుకున్నా కూడా మేము చేయలేం ప్రభా. మీ సహాయం కావాలి. కాబట్టి మా భారం అంతా మీ మీద వేస్తున్నాం తండ్రి. మాకందరికి కూడా తగిన జ్ఞానం దయచేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ.